నమస్తే, వెల్కమ్ టు పుష్ప స్పెషల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా, అలాగే సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా సీక్వెల్ సినిమా పుష్ప 2 ది రూల్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా ఇండియన్ హైయెస్ట్ ఓపెనింగ్స్ తో పాటు హైయెస్ట్ కలెక్షన్స్ ను కూడా టార్గెట్ చేశారు సుకుమార్, అల్లు అర్జున్. సో పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి పుష్ప 2ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకోసం 3 ఏళ్ల టైం కూడా తీసుకున్నారు ఇద్దరు. అందుకు తగ్గట్టే సాలిడ్ అవుట్పుట్ వచ్చింది అన్నట్టుగా కూడా చిత్ర యూనిట్ హైప్ క్రియేట్ చేసింది. సో నిజంగా పుష్ప 2 ఎలా ఉంది? బన్నీ యాక్టింగ్ అండ్ కథనం గురించి అండ్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. హైయెస్ట్ ఓపెనింగ్స్ కూడా చేశారు. అంటే ఆల్ స్టేట్స్లో తిరిగి కూడా చాలా హైప్ క్రియేట్ చేశారు. మరి అంత టాక్ ఉందా లేదా? అసలు పుష్ప గురించి ఎలా ఉంది ఏంటనే వివరాలు మనకు అందించడానికి స్టూడియోలో ఉన్నారు. మనతో పాటు సురేష్ గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్స్. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, 3 years కష్టపడ్డారు. అంటే ఫస్ట్ 1కి సెకండ్ 1కి స్టేట్స్ అన్ని తిరిగి కూడా చాలా హైప్ క్రియేట్ చేశారు. పార్ట్ 2 కోసం మలయాళం కొచ్చి వెళ్ళాడు. అండ్ అల్లు అర్జున్ కూడా వేరే మూవీస్ కూడా ఏమీ చేయలేదు. సుకుమార్ కూడా కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీదే పెట్టారు. బట్ మీరు పుష్ప సినిమా చూసిన తర్వాత మీ అంచనా ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? నేను సినిమా చూసానండి. అంటే ముందు మనం విశ్లేషిద్దాం సినిమా. అంటే సినిమా మొదట చూసి బయటకు వచ్చినాక ఫస్ట్ థింగ్ ఏమనిపించిందంటే, ఈ సినిమా కోసం 3 ఏళ్ళు ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడ్డారు, అవునా ఎందుకు అని అనిపించింది. అంటే ఎందుకంటే ఒక సినిమా మీద 3 ఏళ్ళు డైరెక్టరు, యాక్టర్ అసలు కనీసం ఆయన మీకు మధ్యలో కోపం వచ్చి గడ్డని తీసేసాడని చిన్న వివాదం కూడా వచ్చింది. అది పెంచుకుని అదంతా ఉండాలి కదా. 3 ఏళ్ళు కంటిన్యూస్గా ఒక యాక్టరు దాని మీద ఉండాలి. ముందు ఒక డేట్ అనుకున్నారు, ఆ డేట్కి రీచ్ అవ్వలేకపోయినారు. మళ్ళీ ఇప్పుడు నిన్న రిలీజ్ చేశారు, అదే ఈ రోజు రిలీజ్ అయింది, నిన్న ప్రీమియర్స్తో పాటు. సో అంటే ఇప్పుడు 3 years కష్టం అక్కడ ఏం లేదంటారా? అంటే ఉంది, చాలా ఉంది. కానీ అయితే ఏంటంటే సుకుమార్ ఏం చేశారంటే చిన్న కథ తీసుకున్నారు. భార్య పుష్పరాజ్ భార్య పుష్పని ఏదో అడుగుతుంది. అడిగితే పుష్ప వెళ్ళి ఆ చీఫ్ మినిస్టర్ నాకు ఫోటో కావాలంటాడు, సీఎం ఇవ్వనంటాడు. అంతే, అక్కడ నుండి కథ మొదలవుతుంది. సీఎం మార్చడానికి పుష్పరాజ్ ఏం చేశాడు, భార్య శ్రీవల్లి పుష్పని నువ్వు ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్నావు కదా, ముఖ్యమంత్రితో ఒక ఫోటో తీసుకొని రా నాకు చూపించి అనింది. నా కోరిక అంతే. ఈయన వెళ్ళాడు ముఖ్యమంత్రి దగ్గరికి. ఆయన నేను స్మగ్లర్తో నేను ఫోటోలు తీసుకున్నాను అన్నాడు. నువ్వు ఫండ్ ఇస్తున్నావు నాకు, కానీ నువ్వు స్మగ్లర్వి, నీకు నేను ఫోటో ఇవ్వను అన్నాడు. కోపం వచ్చింది. సీఎంను మార్చాలి, వేరే సీఎంను పెట్టాలి. అదే స్టోరీ పుష్పరాజు. అంటే ఆ సీఎం మార్చాలంటే ఒక 500 కోట్లు ఇవ్వాలి. 500 కోట్లు ఎలా సంపాదించాలంటే ఈయన చేతిలో ఉన్నది ఎర్రచందనమేగా. అదే అంతే, మీరు చెప్పినట్టు చాలా సింపుల్ గా చెప్పారు. చాలా సింపుల్ గా అది స్టోరీ. మధ్యలో ఏంటంటే సుకుమార్ ఈ రెండో దాంట్లో చిన్న ఫ్యామిలీ ఎమోషన్స్ యాడ్ చేశారు. అంటే మొదటి దాంట్లో మీకు అజయ్ ఉన్నాడు కదా, ఈయన కజిన్, ఇంటి పేరు నువ్వు ఎలా వాడతావు నాది అన్నది. సో అది కొంచెం చివర్లో యాడ్ చేశాడు, ఆ ఫ్యామిలీ ఎమోషన్ యాడ్ చేసి సినిమా అంతా ఇంకా చివర్లో ఆ ఫ్యామిలీ ఎమోషన్. మొదటంతా కూడా సీఎంని ఎట్లా మార్చాలని. అయితే ఇక్కడ సుకుమార్ ఏం చేశారంటే 3 గంటల 20 నిమిషాలండి సినిమా. అది ఒక మైనస్ అనే చెప్పచ్చు. ఎందుకంటే సినిమాలో చాలా క్రిస్ప్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. క్రిస్ప్ చేసుకోవచ్చు చాలా మనం. ఆ క్రిస్ప్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ ఆయన కొంచెం సీన్లన్నీ డ్రాగ్ చేశాడు సుకుమారు. మొదటంతా కూడా షెకావత్కిను ఈ పుష్పరాజుకి మధ్య వచ్చే సీన్స్ అన్ని కూడా కొంచెం డ్రాగ్ చేశాడు చాలా మటుకు. కొన్ని అంటే అది క్రిస్ప్ చేయొచ్చు ఇంకా. కానీ 3 hours 20 minutes. దాని తర్వాత ఏమైనా దాన్ని ఎడిటింగ్ చేయొచ్చా, లేకపోతే లేదు కంప్లీట్ గా చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మనము ఎప్పుడు కూడా ప్రేక్షకుడిని ఎక్కువ మనము దాన్ని ఏమంటారు, టైర్డ్గా ఉండకూడదు సినిమా చూసి బయటకు వచ్చాక. అదేంటంటే అలా ఉండాలి. అబ్బాయి ఎంతసేపు కూర్చోవాలా మనము, అలా ఉంటుంది. ఒక 3 hours అంటే ఓకే, 3 hours 20 minutes. సో మనం ఏంటంటే ప్రేక్షకుడు అట్లా 3 hours 20 minutes కూర్చోవాలా మనం సినిమా కోసము అనే అభిప్రాయం ముందు ప్రేక్షకుడికి రాకూడదు. ఒకేలా అలా అంతలా కూర్చోబెట్టాలంటే ఎక్స్ట్రాడినరీ సీన్స్ తీయాలి. కానీ సినిమాలో మిస్ అయ్యే ఎక్స్ట్రాడినరీ సీన్స్ ఏమీ లేవు. సెకండ్ హాఫ్లో
మీకు అల్లు అర్జున్ జాతర సీన్ అని ఉంటుంది మీకు ఆ ఫోటోలు మెయిన్ నేను కూడా ఆ జాతర గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏంటి అసలు ఆ జాతర సీన్ గురించే ప్రతి ఒక్క ఆడియన్ మాట్లాడుకుంటున్నారు, ఆయన శారీ కానీ ఆయన వేషం కానీ. ఏంటి అసలు అది? జనరల్గా ఒక స్టార్ హీరో లెవెల్లో ఉండే ఆయన ఒక అమ్మాయిలాగా వేషం వేయడం అన్నది చాలా అరుదు. ఎవరు సాహసించారు అట్లా వేయడానికి. మీరు ఎవరినైనా చూడండి, ఏ స్టార్ హీరో కూడా అలాంటివి చేయరు. కానీ దానికి టోటల్ గెటప్ చేంజ్ కదా, మొత్తం గెటప్ చేంజ్ చేశారు. అసలు ఆయన సారీ కట్టుకుంటాడు కదా అల్లు అర్జున్, సారీ కట్టుకుని అదంతా ఇచ్చేసి ఆ అరగంట సుకుమార్ మనల్ని ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు. ఆ అరగంట మనల్ని అల్లు అర్జున్ తన డాన్సులతో కానీ లేదా హావభావాలు కానీ అవన్నిటితో మనల్ని తీసుకెళ్తాడు. ఎక్స్ట్రాడినరీ. హైలైట్. మీకు సినిమాలో అల్లు అర్జున్ ఏమీ ఉండదు, అల్లు అర్జున్ బ్రహ్మాండంగా చేశాడు ఆయన. కానీ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ జపాన్లో ఒక ఫైట్ పెడతాడు. స్టార్టింగ్ జపాన్లో ఫైట్ పెట్టంగానే అది పెద్ద ఫైట్, చాలా పెద్ద ఫైట్. అలాగే ఏదో కొంచెం మనకి విసుగ్గానే ఉంటుంది చూడడానికి మొదట. అయితే అది ఒరిజినల్ కాదు, ఆయన కలగంటాడు అది. అంత పెద్ద ఫైట్. అరే అదేంట్రా అంత పెద్ద ఫైట్ పెట్టాడు, అదేంటి కళ. ఇని స్టార్టింగే 10 minutes అది నడుస్తూ ఉంటుంది, 10-15 minutes. మనకి అక్కడే కొంచెం ఏంటంటే సినిమా మీద ఒక చిన్న ఆసక్తి కాదు, చిరాకు వచ్చేస్తుంది. కూర్చోవాలి కదా మరి, అరే ఇదేంట్రా ఇలాగుంది, ఇదంతా ఇంకా కూర్చోవాలా మనం 3.5 గంటలు. మీకు ప్రేక్షకుడికి మీకు ఫస్ట్ లోనే ఎక్స్ట్రాడినరీ ఉండాలి కదా ఎలివేషన్. మీకు కొన్ని ఎలివేషన్స్ అల్లు అర్జున్ బాగా ఎలివేట్ చేస్తాడు సినిమాలో. మీకు సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు సీఎం ఫోటో ఇవ్వనంటే అలాగే షెకావత్ ట్రాన్స్ఫర్ ఈయనను రావు రమేష్ సిద్ధప్ప ఉంటాడు కదా ఆయన ఎంపీ, ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళినాక రావు రమేష్ ఫోటోలు తీసుకుంటే సీఎంకి పరిచయం చేస్తాడు. అన్న మన ఈ కుర్రోడిని తెలుసు కదా నీకు? తెలుసు, పుష్పరాజు మన అందరికి ఇచ్చేసాడంటే కదా ఈ మధ్య పోలీసులకి పెన్షన్ అది ఇచ్చి పంపించాడంటే కదా తెలుసు, సో నీ ఫండ్స్ అది మాకు వస్తున్నాయా అంటాడు. అన్న ఫోటో ఒకటి అంటే ఫోటో ఇవ్వను అంటాడు. అనగానే అప్పుడు బయటకు వచ్చి ఈయన చాలా డిసప్పాయింట్ అయ్యి షెకావత్ ట్రాన్స్ఫర్ ఏం చేసావు అని అడుగుతాడు రావు రమేష్. నువ్వు అడగద్దన్నావుగా అంటాడు రావు రమేష్. అంటే నేను అడగద్దన్నా నువ్వు అడుగుతానన్నావుగా అంటాడు. అంటే ఆ డైలాగ్స్ ఏమో ఆ ఒక్క సీన్ బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు షెకావత్కి ఈయనకి మధ్య కొన్ని టూ మచ్ సినిమాటిక్ సీన్స్ వెళ్ళిపోయినాయి. సినిమాటిక్ అంతాను. ఆ గంధం చెక్కల్ని ఇప్పుడు మీకు క్యాట్ అండ్ మౌస్ ఉంది కదా సినిమా అంతా, షెకావత్ ఫహద్ ఫజిల్ పుష్పరాజ్ మధ్యలో ఈయన గంధం చెక్కలు నేను ఆ 500 కోట్లకి గంధం చెక్కలు తరలిస్తుంటాడు అబ్రాడ్కి, నేను అడ్డుకుంటానంటాడు ఆయన. ఓకే సార్, అది ఇప్పుడు ఫస్ట్ మూవీతోనే ఆయన నేషనల్ అవార్డు వరకు వెళ్ళిపోయారు కదా. మరి అంతకు మించి భారీ అంచనాలతో పుష్ప 2 కూడా రిలీజ్ చేశారంటే మరి ఇది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళొచ్చా? అంటే టెక్నికల్గా సినిమా బాగుంటుందండి. టెక్నికల్లీ నేను చెప్పింది, నేను అదే చెప్తున్నాను. పుష్ప 1 కన్నా 2 మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి, చాలా పెరిగిపోయినాయి. బడ్జెట్ పరంగా కూడా చాలానే ఉంది కదా, విపరీతంగా బడ్జెట్ పరంగా. ఎందుకంటే చాలా మంది అనడం మనకు తెలియదు, చాలా మంది అక్కడ వాళ్ళే అనడం ఏంటంటే ఇంకో 3.5 గంటల సినిమా ఉంది అని అంటున్నారు ఆయన దగ్గర. 3 కూడా అంటున్నారు, పుష్ప 3 కూడా అంటున్నారు. మరి దీనికే 3 ఏళ్ళు పట్టిందంటే పుష్ప 3 ఇంకా మరి మనం అది ఆలోచించాలి. అసలు ఉందో లేదా అని కూడా తెలియదు. పుష్ప 3 అనౌన్స్ చేశారు కానీ ఉంటుందా, ఇప్పుడు ఉంటుందా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక ప్రమోషనల్ టూర్లో నేను 2 సినిమాలు ఇంక మధ్యలో చేయాలి అన్నాడు. అంటే 2 సినిమాలు చేసి ఇది చేస్తాడేమో మరి పుష్ప 3. కష్టమే. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో మన టాలీవుడ్ నుంచి ప్రభాస్ నెక్స్ట్ ఐకాన్ స్టార్ అంటే ఆ రేంజ్లో ఉంది అని అంటే పుష్ప 2 లేదంటారు ఖచ్చితంగా? అంటే ఉంది కానీ ఆయన రేంజ్ ఆ లెవెల్ వరకు వెళ్ళింది. ఇప్పుడు ప్రభాస్కి అల్లు అర్జున్కి చాలా అంటే వ్యక్తిగతంగా చాలా తేడాలు ఉన్నాయి, అది మనం చూడాలి. ఇప్పుడు పుష్ప సింగిల్ రిలీజు, వేరే సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. దాటచ్చు 300 ఏంటి 200 ఏంటి 1000 కోట్లు కలెక్ట్ చేసినా చేయొచ్చు, మనం చెప్పలేము. అది ఎలా ఆడియన్స్ ఏంటి, ఇవాళ ఇంకా మొదటి రోజు కదా, ఎలా ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారన్నది తెలియాలి. ఎందుకంటే 3 గంటల 20 నిమిషాల సినిమా, దానికి తోడు నిన్న 1000 రూపాయలు 1200 ఈ రోజు టికెట్ హైక్, అది బాగా విమర్శలు వచ్చేసాయి టికెట్ హైక్ అన్నది. ఎందుకంటే ఈయన ప్రతి
సభ వెళ్ళినప్పుడు, ప్రచారానికి వెళ్ళినప్పుడు అభిమానులే నా జీవితం, అభిమానులు నేను లేనంటూ మరి అభిమానులకు షాక్ ఇచ్చాడుగా, టికెట్ రేట్స్ పెంచి. అసలు ఎందుకు అంత హైప్ క్రియేట్ చేసుకోవడం ఎందుకు? అక్కడ ఇక్కడ తిరిగి అసలు ఆ ఊర్లో ఈ ఊర్లో అక్కడ లేదు అంటే ఆయన ప్రచారం చేసుకోవడం మంచిదే, కానీ ఏదో రికార్డు కొట్టేద్దాము ఫస్ట్ డే, లేదంటే వేరే సినిమా రికార్డును మనం దాటేద్దాము, లేదా ఇంకో యాక్టర్ ఉన్నాడు ఆయన్ని మనం దాటేద్దాము అనుకోవడం తప్పు. నేను అన్నది అది. అదే నేను చెప్తున్నాను, ప్రభాస్కిను ఈయనకి వ్యక్తిగతం. ఇప్పుడు ప్రభాస్ తన సినిమా గురించే మాట్లాడతాడు చెప్తే ఎప్పుడు వేరే వ్యక్తుల గురించి కానీ, వేరే వాళ్ళ గురించి, వేరే నటుల గురించి కానీ, కాంట్రవర్సీ కానీ, ఒక నెగిటివ్ మాట కానీ మాట్లాడ్డా ఆయన ప్రభాస్. ఈవెన్ సినిమా రిలీజ్ అయినా కూడా, పోయినా కూడా ఆయన అలాగే ఉంటాడు, సక్సెస్ అయినా అలాగే ఉంటాడు. ఆయన వ్యక్తిత్వం అది. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్. కానీ ఇప్పుడు మీకు అల్లు అర్జున్కి వచ్చేసరికి ఈయన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కోసం ప్రచారానికి వెళ్ళాడు 6 నెలల క్రితం. పోనాది అయిపోయింది, అది వదిలేయాలి కదా, వదలలేదు. మారుతీనగరం సుబ్రహ్మణ్యం చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, నా ఇష్టం, నేను వెళ్తే వెళ్తాను, నా ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని మరి కొంచెం దాన్ని డిఫెండ్ చేసుకున్నాడు ఆయన వెళ్ళే. అండ్ ఈ మూవీలో ఉన్న డైలాగ్ తో ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చేసినట్టుగా అనిపించింది, ఎవడరా బాస్ అనే డైలాగ్ తో. అంతేనా? ఉంది. ఆయన కొంచెం వ్యక్తిగతంగా ఉండే డైలాగులు చాలా ఉన్నాయి. ఎందుకంటే భార్య మాట వినేవాడు ఎవడైనా బాగుపడతారా అని ఒక డైలాగులు ఆ భార్య మీద కూడా ఉన్నాయి చాలా. ఎవడరా బాస్ వాడికి, వాడి కొడుక్కి చాలా ఉన్నాయి. అంటే ఆయన ఇప్పుడు ఆయన తాలూకా చేస్తున్న దీని మీద ఆ సినిమాలో ఉండే డైలాగులు ఆయనకు వ్యక్తిగతంగా కూడా చాలా ఉన్నాయి ఆయనవి. నేను అదే అంటున్నానండి, ఈయన ప్రభాస్ని రీచ్ అయితే అవ్వచ్చేమో కానీ అది వ్యక్తిత్వం. ఇప్పుడు ఈయన ఇవన్నీ వదిలేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆ రాజకీయాలు నెక్స్ట్ మళ్ళీ వేరే సినిమాలో వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడడము, దాన్ని డిఫెండ్ చేసుకోవడము, నేను వెళ్ళడం కరెక్టే అని డిఫెండ్ చేసుకున్నట్టు, మరి అదే ఫోర్స్ ఆయన అన్స్టాపుల్లో వాడాలి కదా, అంత ఫోర్స్గానే. మరి అక్కడేమో తప్పేంటి వెళ్తే అని చిన్న సాఫ్ట్గా మాట్లాడేడుగా, తగ్గినట్టుగాను. అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆయన ఏంటంటే సినిమా మీద పడతాయి, ఖచ్చితంగా పడతాయి అంటారా? ఖచ్చితంగా పడతాయి. ఇప్పుడు సినిమా ఫ్యాన్స్ చూస్తారు, బట్ ఆయన మాట్లాడిన మాటలు ఎందుకు దీని మీద ప్రభావం చూపిస్తాయంటారు? అదే ఇది కదా, కరెక్టే. కానీ అక్కడ ఇంకో నాయకుడు, వాళ్ళ నాయకుడే కదండి పవన్ కళ్యాణ్ అనే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా అసలు చాలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు. వాళ్ళ నాయకుడిని ఊరుకుంటే, అంటే ఇప్పుడు ఏమైందంటే ఫ్యామిలీ కదండి వాళ్ళందరూ. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మరి రామ్ చరణ్, వీళ్ళందరూ ఫ్యామిలీ. ఇప్పుడు ఫ్యామిలీకి ముందు నువ్వు ఏదైనా చేస్తే తర్వాత బయట వాళ్ళకి చేసుకో. మెగా వర్సెస్ అల్లు అన్నట్టుగా తయారైపోయింది. ఇప్పుడు అదే రోజు రామ్ చరణ్ రాజమండ్రి వెళ్ళాడుగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వాళ్ళ మదర్ని తీసుకొని. అదే రోజు మరి ఈయన వెళ్ళడం ఏంటి అక్కడికి? వాంటెడ్లీ అది మనకి తెలియదు కానీ చాలా సినిమాలో వాంటెడ్లీ పెట్టారని మాట్లాడతారు. వాంటెడ్లీ పెట్టారు. ఈయన కూడా వెళ్ళడం కూడా నంద్యాల కావాలనే వెళ్ళాడని అంటున్నారు. మరి అది అక్కడ క్లాష్ వచ్చింది. అది సినిమా మీద కొంచెం ప్రభావం అయితే ఉంటుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏంటి, నేను పవన్ కళ్యాణ్ అభిమానులతో కొంతమందితో మాట్లాడాను. వాళ్ళ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క హ్యాండిల్ చేస్తుంటారు. 1,000 మంది వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. 20 లక్షల మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా చూడకూడదని అనుకున్నారంట. ఉన్నారంట వాళ్ళు, చూడలేదు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తే మీరు ఇదవుతారు. మారుతీనగర్ సుబ్రహ్మణ్యంకి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా వెళ్ళి అలా మాట్లాడినందుకు ఆ సినిమాను కూడా చూడలేదు ఎవరు. అల్లు అర్జున్ ఆ సినిమాకి గెస్ట్గా రావడం ఆ సినిమాకి బాగా మైనస్ అయింది. వాళ్ళు అల్లు అర్జున్ వస్తే సినిమా నేను అడిగాను, చూసా ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని, నాకు తెలిసిన ఆయన్ని అడిగాను, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం చూసావని. చూడలేదన్నా, నేను ఆహాలో వచ్చినా కూడా చూడలేదంట వాడు. ఆహా అప్లికేషన్ కూడా మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసుకున్నాడంట. ఇన్స్టాల్ చేసుకోలేదంట వాడు, ఎందుకంటే అది అల్లు అర్జున్. సాంగ్స్ గురించి ఏమంటారు? ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో ఊ కొడతారా సాంగ్ కాంట్రవర్సీ కూడా హిట్ అవ్వడం కూడా పాటలు ఒక రీజన్. అది సామి పాట ఒకటి, నెక్స్ట్ అల్లు అర్జున్ పాట ఒకటి, శ్రీవల్లి మీద ఒకటి, నెక్స్ట్ ఊ అంటారా సమంత సాంగ్. అది అసలు వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళాయి ఆ సాంగ్స్ అందులోని.
ఊంటరా సాంగ్ మీద కొంచెం కాంట్రవర్సీ కూడా అప్పట్లో అయింది, బట్ అంతగా ఏం పట్టించుకోలేదు. బట్ దీంట్లో ఈ సాంగ్ ఏంటి సార్, కిసిక్ అనే సాంగ్ ఇందులో అయితే పూర్తి వేస్ట్ అండి ఆమె శ్రీలీల. అది కంపారిజన్ వస్తే కనుక ఈ సాంగ్ అసలు దానికి అసలు సరి సమానంగా ఎందుకు పెట్టారా అన్నట్టుగా, ఎందుకు పెట్టారు, ఎందుకు వచ్చిందా అన్నట్టు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే ఫస్ట్ పార్ట్ కి దీనికి ఏంటి డిఫరెన్స్? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అంటే నాకు తెలిసి, అంటే నేను ఈ సినిమా దీంట్లో ఉన్నాను కాబట్టి ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్కి వీళ్ళు తొందరగా చేయమని ఇచ్చుంటారు నాకు తెలిసి. కానీ అయితే ఆయన పరిధి వరకు ఆయన బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అలాగే ఆ శామ్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన కూడా హెల్ప్ చేశాడు అని అన్నారు. శామ్ సిఎస్ ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ హెల్ప్ చేశాడని వేశారు వాళ్ళు. క్రెడిట్ కార్డ్స్ వేస్తారు కదా, అది టైటిల్ కార్డ్స్, అందులోనేమో ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు అని వేశారు. అజనీష్కి ఏమో థ్యాంక్స్ కార్డులో వేసేసారు, మరి ఆయన ఇచ్చాడో లేదో తెలియదు. సార్ టికెట్ల ధర గురించి మీ అభిప్రాయం ఏంటి? టికెట్ ధర మాత్రం చాలా దారుణం అండి, చాలా దారుణం. ఆల్రెడీ టికెట్ ధర పెంచక ముందే వాళ్ళకి చాలా డబ్బులు వచ్చాయని అంటుంటారు. అయినప్పటికీ కూడా ఇంకా ఇంత పెంచండి అంత పెంచండి అని చెప్పేసి అంతకు పెట్టి కొనుక్కోవడం. అండ్ రీసెంట్ గా మనం చూసాము తొక్కిసలాట జరిగి రేవతి అని ఆవిడ పాపం, అది నిజంగా చాలా దారుణం, చాలా పాపం, చాలా సాడ్. టికెట్ల ధర అనేది చాలా కాంట్రవర్సీ. ఇప్పుడు ఆయన అభిమానులైన ఊపిరి, అభిమానులైన ప్రాణం, అల్లు అర్జున్ ఆర్మీ ఇంతమంది అంటున్నప్పుడు మరి అభిమానులకి షాక్ ఇచ్చేసాడుగా టికెట్ రేట్స్ పెంచి. ఎలా చూస్తారు సార్? అయినప్పటికీ కూడా జనాలు చూస్తున్నారు మనం అనుకుంటాం, కానీ అయినప్పుడు అంటే ఉండేదండి. ఇప్పుడు టికెట్స్ అని కాదు, పర్టికులర్గా హైదరాబాద్లో ఒక 3-4 థియేటర్లో వేసేవారు బెనిఫిట్ షో. వేసి అంటే ఇంతకు ముందు అంటే చాలా ఓల్డెన్ డేస్కి వెళ్తే కనుక బెనిఫిట్ షో వేసి ఏం చేసేవారంటే ఆ బెనిఫిట్ షో అమ్మేవారు అభిమానులకి, కొనుక్కునేవారు. అంటే వాళ్ళకి ఇచ్చేసేవారు, ఏది ఆ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఈ షో వేసుకోరంటే వాడు అమ్ముకునేవాడు. ఆ వచ్చిన డబ్బు వాళ్ళు అసోసియేషన్కి వాడేవారు, అంటే మంచి పనులకు వాడేవారు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు కదండి, ప్రొడ్యూసర్స్కి వెళ్తుందిగా. ప్రొడ్యూసర్స్ వాళ్ళ లాభం కోసమేగా పెంచింది. సినిమాలో ఆయు పట్టు అంటే ఏంటి అంటే సెకండ్ హాఫ్ లో, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం సుకుమార్ కనిపిస్తాడు, సెకండ్ హాఫ్ లో మొత్తం బన్నీ కనిపిస్తారు అని అంటున్నారు. అది నిజం. జాతర ఎపిసోడ్ జాతర ఎపిసోడ్ అదొక 1/2 అవర్ వస్తుంది. ఆ జాతర ఎపిసోడ్ అంతా కూడా బన్నీ అసలు ఎక్స్ట్రాడినరీ చేశాడు. మీకు అదే ఇంతకు ముందు చెప్పినట్టు ఏ స్టార్ యాక్టర్ కూడా మీకు అట్లా ఆడవేషం వేసుకొని దానికి మేకప్ కూడా చాలా టైం తీసుకుంటుందండి, చాలా చేయాలి దానికి. అంటే మన స్క్రీన్ మీద ఏదో కొద్ది నిమిషాలు ఆయన డాన్స్ అది, అంటే ఆయన అక్కడ ఆ డాన్స్ ఒక వెరైటీగా ఉంటుంది. అయితే నేను అనుకోవడం ఏంటంటే కాంతారాలో అది హైలైట్ అయిందిగా, మేబీ అలాగే అని కొంచెం హైలైట్ అవ్వడానికి ప్లస్ పాయింట్ కోసం అంతే. ఓకే, అంటే మూవీలో ఇది ఒక ప్లస్ పాయింట్. మైనస్లు చాలా ఉన్నాయి, ప్లస్లు చాలా ఉన్నాయి దీంట్లో. మైనస్లు చెప్పాను కదండి, పాటలు మైనస్ లేదు. నెక్స్ట్ డ్రాగ్ చేశారు చాలా సన్నివేశాలు, అదొకటి చాలా. క్లైమాక్స్ మీకు యాక్షన్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది, అది మరీ సినిమాటిక్ గా ఉంది యాక్షన్ ఎపిసోడ్. ఆయనకి చేతులు కాళ్ళు కట్టేసినా కూడా ఎగిరి కొడతా ఉంటాడు ఆయన. కానీ ప్రతి సీన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటున్నారు కదా. అంటే సీన్ వైజ్ చూస్తే కొన్ని సీన్స్ బాగుంటాయండి ఎలివేట్లు. మరీ అలాగని నేను అదే చెప్పాను కదా, గంధం చెక్కల స్మగ్లింగ్, రామేశ్వరం బోట్లు ఎపిసోడ్, అవన్నీ టూ మచ్ సినిమాటిక్గా మనకు కనిపిస్తుంటాయి. ఏమండి ఇప్పుడు పుష్ప అనేవాడు హెలికాప్టర్ కొనేస్తాడు, మనం మోటార్ బైక్ పల్లెటూరులో తీసుకుపోతున్నట్టు ఆయన మాట్లాడితే హెలికాప్టర్ మీద వెళ్ళిపోతుంటాడు అక్కడికి. అది ఎంతవరకు లాజిక్ మనం బిలీవబుల్గా ఉంటుంది చెప్పండి? ఓ పల్లెటూరులో వాడు మాట్లాడితే హెలికాప్టర్లో వెళ్ళిపోతుంటాడు ఎక్కడ పడితే అక్కడికి, మనం స్కూటర్ మీద పోతున్నట్టు. వాడు హెలికాప్టర్ అంటే ఎట్లా అది అసలు నమ్మాలి? హెలికాప్టర్ అంటే ఒక హెలిప్యాడ్ ఉండాలి, దానికి ఒక ఎక్కడో అన్ని తీసుకోవాలి కదా, ల్యాండింగ్ కి వాటికి వీటికి. ఈయన మాట్లాడితే జమ్మని పోతుంటాడు హెలికాప్టర్. సినిమా అంటారు ఏమైనా అంటే సినిమా అయినా ఎంత ఫిక్షన్, ఎంత లార్జర్ దాన్ లైఫ్ తీసినా కూడా కొంచెం బిలీవబుల్ గా ఉండాలి కొంచెం. సరే, ప్లస్ మైనస్లు, పాటలు, డైలాగ్స్, సీన్. ఓకే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ గురించి ఏమంటారు? 1 కానీ 2 కానీ అసలు మూవీ కాన్సెప్ట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? లేదు అంటే ఇది ఒరిజినల్ స్మగ్లింగ్ చేయడం ఒక హీరో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ డైలాగ్ కూడా గుర్తొస్తుంది కదా, ఆయన చెప్పారు కదా, ఒకప్పుడు హీరో అడవుల్ని కాపాడేవాళ్ళు, ఇప్పుడు హీరోలు అడవుల్ని స్మగ్లింగ్ చేస్తున్నారు అని, అడవుల్లో దొంగలు అయిపోయారు వీళ్ళే అని చెప్పేసి కూడా మాట్లాడారు. కరెక్టే ఆయన అంటాడు, కానీ ఇది సినిమాని మనం సినిమాలాగే చూడాలిగా.
అంతేకాని అంటే మెసేజ్ ఓరియంటెడ్ ఉంటే ఇది బాగుండేది. చూస్తే అంటే ఇప్పుడు జనాలకి అంతమంది ఎలాంటి fans- మెసేజ్ వెళ్తుందని ఏం లేదా? లేదు, అదే అంటున్నాను. ఇప్పుడు ప్రతి ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు ప్రతి యాక్టర్కి. మీరు ప్రభాస్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు మొదటి సినిమాల కన్నా అప్డేట్ ఆయన సినిమాలన్నీ చూస్తే అందులో ఆయన ఆల్కహాల్ కానీ సిగరెట్ కానీ ఎక్కడ పెట్టాడు సినిమాలో. ఆయన తాగుతున్నట్టు కానీ ఓకే, సిగరెట్ తాగుతున్నట్టు కానీ. ఎందుకంటే ఆయన అనుకున్నాడు మనం చేయకూడదు అని. మహేష్ బాబు కూడా మీకు ఆయన సినిమాల్లో చూస్తే ఆయన ఎప్పుడు ఈ గుంటూరు కారంలో బీడీ కాల్చడం చూపించాడు. అంతకుముందు సినిమాల్లో మీకు సిగరెట్ అది కాల్చడం అది ఉండదు. ఎందుకంటే కొన్ని తీసుకున్నారు అట్లా వాళ్ళు డెసిషన్. ఎందుకంటే వాళ్ళని రోల్ మోడల్, వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. మీకు మరి బన్నీ విషయంలో కూడా ఆయన మరి స్మగ్లర్ గా కొంచెం మంచిగా చూపిస్తే బాగుండేది. ఇందులో మరీ రూత్లెస్ గా చూపించారు ఆయన్ని. సో అది కొంచెం మరి ఆయన ఆలోచించుకోవాలి అది. సో ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు పుష్ప 2? పుష్ప 2 అంటే 3 సంవత్సరాల ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు 3 గంటలు 3 గంటల సినిమా 3 సంవత్సరాలు. ఇంత అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే దీనికి ఇంత హైప్ ఇచ్చారా, 3 సంవత్సరాలు తీసారా ఈ సినిమాని, దీనికి ఇంత టికెట్ హైక్ ఇంత పెద్దది ఎందుకు ఈ సినిమాకి అని అట్లా అనిపిస్తుంది మనకి అంతే సినిమా చూసినాక. ఓకే సార్, రష్మిక శ్రీవల్లి గురించి ఏమంటారు? అంటే పార్ట్ 1లో ఎలా ఉంది, పార్ట్ 2లో ఎలా ఉంది తన రోల్? ఇందులో కూడా చాలా బాగా చేసిందండి. పార్ట్ 2లో ఒక 2-3 సీన్లు ఉన్నాయి ఆమె హైలైట్ అవ్వడానికి. అజయ్తో ఇంటి పేరు గురించి మాట్లాడుతుంది, అది హైలైట్. అలాగే ఇంట్లో మీకు మా అల్లు అర్జున్తో కూడా ఒక 2-3 సీన్లు ఉన్నాయి, చాలా బాగా చేసింది. అలాగే ఇందులో మీకు ఫాద్ ఫజిల్ కూడా ఆయన ఒక మీకు స్టోరీ అంతా కూడా ఫాద్ ఫజిల్, అల్లు అర్జున్, రష్మిక ఈ ముగ్గురే మెయిన్. అవును, విన్నాను. ఈ ముగ్గురు మధ్య నడుస్తూ ఉంటుంది. మధ్యలో ఏంటంటే రావు రమేష్ 3 సీన్లలో కూడా అదరగొట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇంకా ఉంటే బాగుండు అనేటట్టు ఉంటుంది, కానీ ఆయన ఎక్కువ ఎందుకు పెట్టలేదు. అలాగే అజయ్ మనకు సినిమాలో కనిపించినా కూడా లాస్ట్ క్లైమాక్స్లో అద్భుతంగా చేశాడు ఆయన. అజయ్ క్లైమాక్స్ సీన్లో బాగా చేశాడు ఆయన అజయ్. ఇంకా మిగతా వాళ్ళందరూ మామూలుగా వస్తుంటారు వెళ్తుంటారు. అనసు ఇదేం పెద్దగా లేదు, సునీల్ కూడా ఏం లేదు పెద్దగాను ఇందులో ఏం లేదు. సో మెయిన్ ఏంటంటే ఫాద్ ఫజిల్, రష్మిక, పుష్పరాజ్. దీనికి మీరు రేటింగ్ ఎంత ఇవ్వగలరు? నేను 2.5 అండి. ఎందుకు సార్ అంత తక్కువనే ఏం కాదండి. అంటే నాకేమనిపించిందంటే సినిమాలో మీకు అల్లు అర్జున్ డబ్బింగ్ కొన్ని డైలాగ్స్ వినపడవు మనకి, మెల్లగా చెప్తాడు ఆయన. అందులోకి ఆ యాక్సెంట్ ఆయన ఒక ఆయన క్యారెక్టర్ అలా ఉంటుంది కదా. మరి డబ్బింగ్ ప్రాబ్లమో లేదంటే సింక్ సౌండ్ తీసుకున్నారో మరి తెలియదు. లాస్ట్ మినిట్ లో కొన్ని డైలాగులు అవి సరిగా మనకి వినపడవు, ఆడియో ఉన్నాయి. అంటే కొన్ని సీన్స్ డ్రాగ్ చేశాడు ఆయన, క్రిస్ప్ చేసుకోవచ్చు. ఇంకాను 20 మినిట్స్ అయినా నాకు తెలిసి తగ్గించవచ్చు. మీకు సినిమాలో పుష్పరాజ్ ఏమో సిద్ధప్పని రావు రమేష్ని సీఎం చేస్తానని జగపతి బాబు దగ్గరికి పంపిస్తారు. జగపతి బాబు సెంట్రల్ మినిస్టర్ వెళ్ళి కలుస్తాడు రావు రమేష్. అయిపోతుంది ఆ సీను. అయిపోయిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూషన్ సెకండ్ హాఫ్లో ఎక్కడో వస్తుంది. ఈయన సీఎం అయిపోయిన తర్వాత మధ్యలో ఒక చిన్న పొలిటికల్ మీటింగో లేదా ఏం జరుగుతోంది ఏంటి అన్నది ఏం ఉండదు. ఇంకా అంతా హీరో ఎలివేషన్ మీద వెళ్తూ ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 3 years కష్టపడి తీశారు, కానీ మరి ప్రేక్షకుల అంచనాలు ఎంతవరకు అందుకుంటుంది పుష్ప 2 అనేది చూడాలి. సో చాలా సిచ్యువేషన్స్ జరిగాయి, రేవతి అనే ఆవిడ చనిపోవడం ఇలాంటివి జరిగాయి, అంటే ప్లస్ మైనస్ కూడా ఉన్నాయి. చూద్దాం మరి ప్రేక్షకులు ఎంత రేటింగ్ ఇస్తారనేది. మరొక స్పెషల్ మూవీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.